హాయ్ క్యూటీ. సో, దిస్ ఈజ్ మై ఫ్లోరల్ ట్రిప్ డే 2. మార్నింగ్ నేను ఒర్లాండోలో డే స్టార్ట్ చేశాను. ఫస్ట్ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి, హోటల్ చెక్‌ఔట్ చేసి, ఇంకా బయటకొచ్చేసాను. మనకు ఒర్లాండో అంటే చాలా ఫేమస్ సిటీ బికాజ్ ఇట్ ఈస్ నోన్ యాస్ ద థీమ్ పార్క్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఫేమస్ అట్రాక్షన్స్ లైక్ వాల్ట్ డిస్నీ వరల్డ్ అండ్ యూనివర్సల్ స్టూడియోస్ ఆఫ్ ఫ్లోరిడా అన్నీ ఇక్కడే ఉంటాయి. సో, ఎవ్రీ ఇయర్ చాలామంది టూరిస్ట్ ఇక్కడికి వస్తూనే ఉంటారు. మార్నింగ్ మేము ఫస్ట్ డిస్నీ స్ప్రింగ్స్‌కి వెళ్ళాం. దిస్ ప్లేస్ ఈస్ బేసికలీ ఎ హ్యూజ్ షాపింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియా ఇన్‌సైడ్ డిస్నీ స్ప్రింగ్. పార్క్ టికెట్స్ లేకుండా కూడా ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. చాలా ప్లేసెస్ ఉన్నాయని నాకు తెలిసింది. అండ్ డిస్నీ స్ప్రింగ్స్‌లో అలా వాక్ చేస్తుంటే చాలా మంచి ఫీల్ ఉంది. బికాజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ గానీ, బ్యూటిఫుల్ డెకరేషన్స్ కానీ అండ్ చాలా వైబ్రెంట్‌గా ఉంది ప్లేస్ అంతా. ఫస్ట్ M&M స్టోర్స్‌కే ఎళ్ళాను. M&M అంటే నథింగ్ బట్ జెమ్స్. అసలు ఆ స్టోరు చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. డిఫరెంట్ కలర్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ క్యూట్ డిస్‌ప్లేతో ఆల్మోస్ట్ లైక్ ఎ క్యాండీ వరల్డ్‌లా ఫీల్ వచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే M&M's పైన మన ఫేసెస్ ఉంటాయి కదా! అవి కూడా ప్రింట్ చేసి ఇస్తారు. అండ్ తర్వాత మేము మార్వెల్ స్టోర్ కూడా చూసాం. మార్వెల్ ఫ్యాన్స్‌కి చాలా ఎక్సైటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. బికాజ్ ఇక్కడ డిఫరెంట్ సూపర్ హీరో టీ షర్ట్స్ అండ్ చాలా కలెక్షన్స్ చాలా ఉన్నాయి. అలా కొంచెం సేపు డిస్నీ స్ప్రింగ్స్‌లో వాక్ చేస్తూ, స్టోర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ, కొన్ని ఫోటోస్ తీసుకుంటూ అలాంటి డిఫరెంట్ పీపుల్ వస్తున్నారు అక్కడికి. అంటే డిఫరెంట్ కంట్రీ నుంచి. ఇంకా వాళ్ళందరిని చూస్తూ అలా నడుస్తూ ఇంకా సరే అని చెప్పి ఇంకేమైనా ఫుడ్ తిందాము అనుకున్నాం. అండ్ అదేంటో తెలీదు. నాకు ఫస్ట్ డే నాకు ఏంటో అనీజీగా అనిపిస్తది. అంటే ఎప్పుడెళ్ళిపోయి రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకుందాం అన్న ఫీలింగ్‌లో ఉంటుంది. ఆ ఫీలింగ్ నుంచి బయటకి రావాలంటే డెఫినైట్‌లీ నేను ఇండియన్ ఫుడ్డే తినాలి. సో, దగ్గరలో ఏమైనా ఇండియన్ ఫుడ్ ఉందా అని చూస్తే నాకు హైదరాబాదీ హౌస్ కనిపించింది. సో, అక్కడికి వెళ్లి మంచిగా బిర్యానీ తిన్నాను. బిర్యానీ తినేగానే మనం బ్యాక్ టు యాక్టివ్ స్టేటస్‌కొచ్చేస్తాము. అండ్ అక్కడ ఫుడ్ బానే ఉంది. అనిపించింది. అండ్ మనకి ఆ మ్యూజిక్ అంతా చూస్తే నిజంగా ఇక్కడ ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చింది. అండ్ ఇక్కడ హైదరాబాద్ 0 కిలోమీటర్స్ అని ఒక స్టోన్‌లా ప్రింట్ అది చూస్తే పెయింట్ నిజంగా హైదరాబాద్‌లో ఉన్నా అని అనుకున్నా నేను. అండ్ ఇంకా మయామి వచ్చేసి డైరెక్ట్‌గా హోటల్‌కొచ్చి చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి జస్ట్ సిటీ వ్యూని వైబ్ అవ్వడానికి ఇంకా బయటికెళ్ళిపోయాం. అంత లాంగ్ డేలో ఫుడ్ ఏమైనా తినాలి కదా! సో, టాకోస్ బావుంటాయని చెప్పి టాకోస్ తిని డే ఎండ్ చేసాము. స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 3.